నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాలతో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు సింగంపల్లి గణేష్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు, జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు పీరుబండి జయహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఒకవైపు ప్రజలను, మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసేలా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టరేట్లో వెలుపల గణేష్, నెక్కల నాయుడుబాబు, జయహింద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జరిగింది అది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీపరంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి గ్రామాల్లోని వృద్ధుల్లో కానీ, అలాగే విద్యార్థుల్లో కానీ, కార్మికుల్లో కానీ అందరిలో కూడా భయభ్రాంతులు నెలకొన్నది జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో సేవలు ప్రజలకి కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ప్రైవేటు పరంగానే చేస్తే ఇవన్నీ కూడా పోతాయి. సక్రమంగా విధులు కూడా నిర్వహణ జరగదు ప్రైవేటు వాళ్ళకైతే. అదేవిధంగా ఇప్పుడు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇప్పుడు ఈ డీజిల్ ఎప్పుడైతే పెరిగిందో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఛార్జీలు అవి కూడా కొద్ది కంట్రోల్గానే ఉన్నాయి. ప్రైవేటు పరంగా చేస్తే విపరీతంగా రేట్లు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాన్య ప్రజానీకులు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు పల్లె వెలుగు ఇటువంటి బస్సులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మెరుగైనటువంటి సేవ అందిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నిలిచిపోయేటటువంటి ప్రమాదం ఉంది ప్రైవేటీకరణ దిశగా వెళ్తే. కూటమి ప్రభుత్వానికి మా సూచన ఏమిటంటే, ఈ జిల్లాలోని చాలా ఇండస్ట్రీసు, ప్రైవేట్ ఇండస్ట్రీసు పూర్తిగా ఆగిపోవడం జరిగింది. ఉదాహరణకు కొత్త వలసలో ఉన్నటువంటి జిందాల్ ఫెర్రోలైజ్ సంవత్సరం ఆగిపోయింది. అలాగే ఫ్యాకరు ఈ జిల్లా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే చీపురుబెల్లిలో కానీ, తర్వాత బొబ్బిలి ప్రాంతంలో కానీ కొన్ని ఇండస్ట్రీస్ కూడా మూతపడిపోయినాయి. జూట్ ఇండస్ట్రీస్ కూడా మూతపడిపోయినాయి. ఇవన్నీ కూడా తెరిపించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం ఈరోజు వేలాది మంది కార్మికులు రోడ్డును పడ్డారు. మీరు కొత్తవి ఇచ్చేస్తున్నాం, కొత్త ఇండస్ట్రీ తెచ్చేస్తున్నాం అంటే ఉన్న ఇండస్ట్రీస్ని దయచేసి కాపాడండి. ఇండస్ట్రియలిస్టులకి కొద్ది సపోర్ట్గా ఉండి కార్మికులందరినీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల్ని కొత్త ఇండస్ట్రీస్ వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ షూరిటీ ఇచ్చి జాబులు వేయాలి. ఉదాహరణకు మా ప్రాంతంలోని ఇప్పుడు అల్ట్రాటెక్ ఇలాంటివన్నీ వచ్చాయి. సో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని చాలా అసలు తీసుకోవట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రోజు చెప్పారు, మేము 70% ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్లోనే మేము జాబులు ఇస్తామని అన్నారు. కానీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా జాబులు ఇవ్వట్లేదు. ఏదో అరాకొరా సరైన పోస్టులు కూడా రావట్లేదు. దయచేసి వీటి మీద శ్రద్ధ పెట్టి ఈ జిల్లాలోని పూర్తిగా ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినవన్నీ కూడా తెరిపించాలి. అలాగే ఈ రాష్ట్రంలోని ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వం పరంగానే ఉంచాలి తప్పించి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్మికులను ఉద్దేశించి ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లన్నీ కూడా మెమరాండం ఇస్తే ఆ మాటకు కట్టుబడి ప్రభుత్వ రంగ సంస్థగా దాన్ని తీర్చిదిద్దారు. ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేస్తే ఎంతవరకు సబబు? ఈరోజు ముసలి వాళ్ళు కానీ, అలాగే విద్యార్థులు కానీ, కూరగాయలు అమ్ముకున్నటువంటి రైతులు కానీ వీళ్ళందరూ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని విలీనం చేయకుండా ఉండాలని గౌరవనీయులైనటువంటి జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి వారి ద్వారాగా ప్రభుత్వానికి మేము మా మెమోరాండం పంపించమని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ చెయ్యొద్దు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చెయ్యొద్దు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చెయ్యొద్దు.